హాయ్ ఫ్రెండ్స్, నేను చేసే స్టైల్లో పీతల కర్రీ చూపిస్తాను రండి. ఫస్ట్ పీతలు బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు మిర్చి వేసి వేగించుకోవాలి. వేగించిన తర్వాత అల్లం తెల్లుల్లి ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసి పచ్చివాసన పోయినంత వరకు బాగా వేగించుకోవాలి. పచ్చివాసన బాగా పోయిన తర్వాత కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, జీరా పౌడరు, కారం అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఈ కడిగిన పీతలు అందులో వేసుకొని ఒక 3 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చింతపండు రసం ఉంటుంది కదా, చింతపండు రసం కూడా దానిపైన వేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు సైడ్కి నుంచేస్తే రెడీ. వేడి వేడి పీతల మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ సండే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాం. కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుందని చెప్తారు. ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో మాత్రం చెప్పడం మర్చిపోకండి. బాయ్ బాయ్.